తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పిల్లలకు సెలవులు కావడంతో వారికి ఆనందం పంచాలనుకున్నాడు తండ్రి. దానికి తోడు నిత్యం ఇంటి పనులతో తీరిక లేకుండా గడిపేటువంటి భార్యను కూడా కాస్త సంతోషం దొరుకుతుందని బయటకు తీసుకెళ్దాం అనుకున్నాడు. ఇక తనకు కూడా నిత్యం డ్యూటీతో ఎన్నో సమస్యలతో సతమతమవుతుండడంతో కుటుంబం మొత్తం అలా బయటకు వెళ్తే కొంత ఆట విడుపుగా ఉంటుందని ఆశపడ్డాడు ఆ వ్యక్తి. కానీ ఆ తండ్రికి అప్పుడు తెలియదు అదే అతని చివరి ప్రయాణమని. ఆ భార్య పిల్లలు ఊహించలేని వారి కుటుంబ ఆధారం కోల్పోతారని. కారు రూపంలో ఎదురైనటువంటి మృత్యువు వారి కలలను ఒక్కసారిగా చిదివేసింది. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కేదారిశెట్టిపల్లికి చెందినటువంటి చిట్టూరి వెంకటేష్ కడియం మండలం వేమగిరిలో కుటుంబంతో నివాసం ఉంటూ రాజమహేంద్రవరం పరిధిలోని ఓ వాహనం కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సెలవు కావడంతో వరుస సెలవులు వచ్చాయి. శనివారం, ఆదివారం, సోమవారం రిపబ్లిక్ డే కూడా రావడంతో భార్య అదేవిధంగా ఆమె భార్య కల్పన అదేవిధంగా ఇద్దరు పిల్లలతో కలిసి రావులపాలెంలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మంచిగా సెలవులు వచ్చాయిగా కాసేపు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది, గడిపినట్టుగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా మిగతా పిల్లలతో కాసేపు ఆడుకున్నట్టుగా ఉంటుంది. భార్య కూడా కొంత సేద తీరినట్టుగా ఉంటుంది. ఒకే ఇంట్లో ఉండి అదేవిధంగా తనకి కూడా రోజు ఆఫీస్కి వెళ్ళి నిత్యం ఒకే పని చేసి టెన్షన్స్ నుంచి బయటపడడానికి నలుగురు వ్యక్తులతో కలిసి ముచ్చటిస్తే కొంత తేలికగా ఉంటుంది మనసు అనుకున్నాడు. కానీ వేమగిరి వద్ద ఓ నర్సరీ నుంచి జాతీయ రహదారిపైకి వేగంగా వచ్చినటువంటి కారు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. వాహనం నడుపుతున్నటువంటి వెంకటేష్ భార్య పిల్లలతో సహా అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కుమార్తెలు లోహితాశ్రీ, 7.5 వయసు గల చిన్న కుమార్తె శౌర్యశ్రీకి స్వల్ప గాయాలయ్యాయి. బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు రోదనలు ఇప్పుడు మిన్నంటిపోయాయి. వారు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. ఏం చేస్తాం, సరదాగా కాసేపు ఆ పిల్లలని అక్కడి బంధువుల ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళు కూడా కాలక్షేపం చేసినట్టుగా ఉంటుంది, భార్య కూడా కొంత సేద తీరినట్టుగా ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వస్తే అని చెప్పేసి అనుకున్నాడు ఆ ఇంటి పెద్ద. కానీ ఊహించని ప్రమాదంతో ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చిన్నాభిన్నమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ఈ యొక్క పరిణామం కూడా వారెవరు ఊహించాలి. అప్పుడు బంధువులు కూడా రోదనలు మిన్నంటిపోయాయి. అతని ప్రయాణం ఈ రకంగా ముగుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఆ సంతోషం 5 నిమిషాలు కూడా లేకుండా పోయింది. వెంకటేష్ కడియం మండలం వేమగిరిలో కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నమైనటువంటి ఘటన ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా ఉలిక్కిపడేలా చేసింది. తమ ఇంటికి వస్తారని ఎదురు చూసినటువంటి కుటుంబ సభ్యులకు వారి రాక ఒక వార్తగా మిగిలిపోయింది. వాహనం నడుపుతున్నటువంటి వెంకటేష్ భార్య పిల్లలతో సహా అదుపు తప్పి ఆ రోడ్డు పైన పడిపోయాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు అయిపోయాయి. ఎంత తీవ్ర గాయం అంటే అది అక్కడికక్కడ ఆయన చనిపోయాడు, మృతి చెందిపోయాడు. దీంతో ఇప్పుడు ఆ పిల్లలు, ఆ భార్య అసలు అనవసరంగా బయటకు వచ్చామే ఇంట్లో ఉన్న అయిపోతుండే అనేటువంటి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది. ఏం చేస్తాం, ఆయన మృతితో ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి మానసిక రోధనలతోటి ఆ ప్రాంతం అంతా కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. బంధువులందరూ వచ్చి కూడా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఆ స్థానికులందరూ కూడా ఇంటి పక్కన నైబర్స్ అందరూ కూడా వచ్చి వారి యొక్క రోధనలతోని ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిశ్శబ్ద వాతావరణంలోకి ఊరుకుపోయింది. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది.